ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములు. ఈ దినం దేవుని వాక్యంలో నుంచి ఆదికాండం 39వ అధ్యాయం 2-3 వచనాలు. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తీయుని ఇంట నుండెను. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేయనిదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసెననియు అతని యజమానుడు చూచినప్పుడు. ప్రియమైన వారలారా, యోసేపు జీవితం మనకు బాగా తెలుసు. యోసేపు గురించి చాలాసార్లు విని ఉంటాం. ఇక్కడ ఏముంది? యోసేపునకు యెహోవా తోడై ఉండెను అని చూస్తున్నాం. రెండో విషయము, యెహోవా యోసేపునకు తోడై ఉన్న కారణాన అతడు వర్ధిల్లుతూ వచ్చానని ఐగుప్తుడు చూశాను అని రాయబడ్డది. రెండోది, ప్రియమైన వాళ్ళారా, చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే దేవుడు మనతో ఉండాలని కోరుకుంటాము. దానికి తగినట్టుగా మన ప్రవర్తన పరిశుద్ధంగా నీతిగా నడవడానికి చాలాసార్లు ప్రయత్నం చేస్తుంటాం. అయితే ఇక్కడ వచ్చిన పెద్ద మనకు అనుమానం ఏంటంటే, దేవుడు మనతో ఉన్నాడా అని చాలాసార్లు అనుమానిస్తాం. దేవుడు మనతో ఉంటే మన పరిస్థితులు బాగైతాయి కదా అని కూడా ఆలోచన చేస్తాం. మనం కష్టాల్లో పోతున్నాం, మనం అనారోగ్య పరిస్థితుల్లో పోతున్నాం, మనం ఐసీయూలోనే ఉండవలసి వస్తుంది, మనం అప్పులుగా చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, మనం సమస్యల గుండా వెళ్తున్నాం, మనం నిందల గుండా వెళ్తున్నాం, మనల్ని చుట్టూ ఉన్నోళ్ళు అసహించుకొని మనల్ని ఎంతో దుర్భాషలుగా మాట్లాడుతున్నారు, మనం అందరికన్నా తక్కువ ఉన్నాం అని అనుకుంటాం. అయితే అనుమానంలో పడి దేవుడు అసలు ఉన్నాడా, దేవుడు నాకు తోడున్నాడా, దేవుడు అసలు చూస్తున్నాడా, దేవుడు నా ప్రార్థన వింటున్నాడా, ఇంత ప్రార్థన చేసినా ఏం జరగట్లేదు, ఎన్నేళ్ల సంది ప్రార్థన చేస్తున్నా నా పరిస్థితి ఏం మారట్లేదు అని మనం అనుకుంటాం. ప్రియమైన వారలారా, మనము గమనించవలసిన విషయం ఏంటంటే, ప్రభువు మనతో ఉన్నప్పుడు వర్ధిల్లుటనే కాదు, కష్టాలు కూడా వస్తాయి. యేసు ప్రభు మనతో ఉన్నప్పుడు మనకు మేలే కాదు, ఆశీర్వాదాలే కాదు, మనకు మెప్పులే కాదు, నిందలు, కృంగుదలలు, ద్వేషాలు కూడా వస్తాయి. ఎందుకంటే దానియేలు దేవునికి ఇష్టడుగా ఉన్నప్పుడు ఆయన సింహాల బోన్లో త్రోయబడ్డాడు. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. శద్రక్, మేషక్, అబేద్నెగోలు దేవుని కొరకు నిలబడి ఆ బంగారు ప్రతిమను అసహించుకున్న కారణాన అగ్నిగుండంలో వేయబడ్డారు. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇట్లా దేవునికి ఇంపుగా బతికినప్పుడు కష్టాల గుండా వెళ్ళిన వారు. యోబు దేవుని దృష్టిలో నీతిమంతుడు, న్యాయవంతుడు, యథార్థవంతుడు, చెడుతనంను విసర్జించినవాడు. అయితే యోబు ఆస్తి ఒకటే దినం పోయింది, 10 మంది పిల్లలు ఒకటే రోజు చనిపోయినారు. దేవుడు తోడై ఉన్నప్పటికీ ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే, దేవుడు తన చిత్తం ఏదో చేయడానికి మనల్ని వాడుకుంటాడు తప్ప మన ఇష్టం ఏదో చేయడానికి తను ఎప్పుడు పనిచేయడు. ఇది మనం మర్మమైన విషయం మర్చిపోవద్దు. మనము కష్టాల గుండా వెళ్ళినా, మనము ఆశీర్వాదాల గుండా వెళ్ళినా దాని వలన ప్రభుకు మహిమొచ్చి ప్రభు యొక్క గొప్పతనం అనేకులు తెలుసుకునడానికి చేస్తాడు. కానీ మనం ఏమనుకుంటామంటే, నేను కష్టాల్లో ఉన్నా, నేను ఇబ్బందుల్లో ఉన్నా, లేకుంటే నేను ఆశీర్వాదంలో ఉన్నాను, ఇట్లా కుంగిపోయే స్థానాల్లో మనం మానవరీతిగా ఆలోచన చేస్తాం. దేవుడు నన్ను పట్టించుకోలేదు అనుకుంటాం, దేవుడు నన్ను ఆశీర్వదించడం అనుకుంటాం. కానీ ఈ రెండు చేసేది. యోసేపుకు దేవుడు తోడై ఉన్నప్పటికీ ఆయనను ఆశీర్వదించడానికి గల కారణం ఏంటంటే, పోతీఫరు, ఆ ఇంటి వారు, ఆ ఐగుప్తు ఇంటి వారందరూ కూడా దేవుని కార్యాలు చూడడానికి ఆశీర్వదించినాడు. శద్రక్, మేషక్, అబేద్నెగోను అగ్నిగుండంలో వేసినప్పుడు నెబుకద్నెజర్ రాజు ఆ దేవుని యొక్క కార్యం చూడడానికి అగ్నిగుండంలో వేసినాడు. ఈ రెండు మనం గమనించాలి. మన జీవితంలో కష్టం వచ్చినా మేలు వచ్చినా దేవుడు తోడై ఉంటాడు. తోడుండి రెండు కూడా అవి ఆయన మహిమ కొరకు, ఆయనను అనేకులు ఎరుగునట్లుగా చేయడానికే. ఆ విషయం మనం మర్చిపోవద్దు. ఉదయకాలం మన జీవితంలో కష్టం వచ్చినప్పుడు, మేలు వచ్చినప్పుడు ఆనందపడతాం, కానీ కష్టం వచ్చినప్పుడే సనుక్కుంటాం. ఆ సమయంలో జాగ్రత్త పడాలి. కొన్నిసార్లు మెప్పు వచ్చినప్పుడు కన్నా గర్వపడి దేవునికి దూరం అయిపోతుంటాం. ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకొని ఈ రెండింటిని సమానంగా చూసి, దేవుడైతే మనల్ని విడువడు. కష్టం వచ్చినా సుఖం వచ్చినా దేవుడు మనతో ఉన్నాడని ఎరిగి ఆయనకు నమ్మకంగా సాగాలని దేవుని యొక్క కోరిక. దేవుడి మాట దీవించిన కాక చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. మేము ఈ విషయం మెరుగక అనేక సార్లు నీకు దూరం అయినాం. ఇక్కడ ఉన్న పరిస్థితిని బట్టి మేము కూడా నేను వెంబడించుటకు సహాయపడమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.
మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.